పారిశుద్ధ్య కార్మికులకు టీడీపీ పార్టీ అండగా నిలిచింది. అన్నమయ్య జిల్లా టీడీపీ అధ్యక్షుడు చెమర్తి జగన్మోహన్ రాజు ఆధ్వర్యంలో రాజంపేట పారిశుద్ధ్య కార్మికులకు దాదాపు 2 లక్షల విలువ చేసి 95 మందికి బియ్యం ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చెమర్తి జగన్మోహన్ రాజు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పారిశుద్ధ్య కార్మికుల మీద కక్షపూర్వకంగా కక్ష కట్టి బెదిరిస్తూ నిర్లక్ష్యం చేస్తుందన్నారు. గత 8 రోజుల నుంచి పారిశుద్ధ్య కార్మికులు సమ్మె చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. అలాగే చెప్తాను. గురించి మాత్రం ఎవరు కానీ అందుబాటులో ఇదమ్మా నీళ్ళు అనే వాళ్ళు కానీ లేకపోయినారు. కానీ ఈరోజు జగన్మోహన్ రాజు గారు మాకు ఇచ్చిన 10 రోజులు బద్యమైనా మాకు సంతోషంగా మేము నిండుగా తినగలుగుతున్నామని సమృద్ధిగా చెప్పుకోవచ్చు. ఈ సమాజ ప్రజల ఆరోగ్యం కాపాడడంలో ముందు వరుసలో ఉన్నటువంటి పారిశుద్ధ్య కార్మికులు వాళ్ళ జీవితాలు దుర్భరమైనాయి. మా వేతనాలు పెంచండి, సమాన పనికి సమాన వేతనం ఇవ్వండి అని చెప్పి ఎన్నికల ముందు వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి హామీలను అమలు చేయమని ఇవాళ రోడ్డుకి ఎక్కినటువంటి పరిస్థితి. ఈ సందర్భంలో అత్యంత అవసరమైనటువంటి విభాగంగా దాన్ని గుర్తించి వాళ్ళ సమస్యలు వెంటనే పరిష్కరించకపోతే ప్రజల ఆరోగ్యాలకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. నిరంతరము వాళ్ళు పారిశుద్ధ్యం చేయడం బట్టే ప్రజలందరి ఆరోగ్యం కూడా ఉంటుంది. కాబట్టి వాళ్ళ సమస్యల్ని యుద్ధ ప్రాతిపదికన తీర్చకపోతే కనుక ప్రజలందరూ ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి. కానీ నిర్లక్ష్యం చేసినటువంటి ఈ ప్రభుత్వం కక్షపూరితంగా వాళ్ళ మీద కక్ష కట్టి వాళ్ళని బెదిరిస్తూ వాళ్ళని నిర్లక్ష్యం చేసినటువంటి పరిస్థితి. వాళ్ళకు రెక్కాడితే కానీ డొక్కాడినటువంటి పేద ప్రజలు ఇవాళ 8 రోజులుగా నిరసన వ్యక్తం చేస్తున్నా కానీ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో వాళ్ళ కుటుంబాలు దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో పండుగ వస్తుంది. కాబట్టి మేము తెలుగుదేశం పార్టీ తరఫున ఒక మూట బియ్యం ఇచ్చి అది ఇదో విధిగా సహాయం చేయాలని ఇవాళ బియ్యం పంపిణీ కార్యక్రమం చేశాము. భవిష్యత్తులో కూడా వాళ్ళ పోరాటానికి వాళ్ళ నిత్యావసరాలకు అవసరమైనటువంటి వాటిని తెలుగుదేశం పార్టీ తరఫున వాళ్ళకు అందజేస్తూ వాళ్ళకు సహాయకారిగా నిలబడతామని మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా వాళ్ళ సమాజంలో వాళ్ళ అవసరాన్ని గుర్తించి వాళ్ళకు గౌరవప్రదంగా